గురువు గారు మీరు ఒకసారి చెట్ల పేరు చెప్పండి. మాకు వెళ్ళాక చెప్పిన చెట్ల పేర్లు ఉన్నాయి, ఇంతకు ముందుకు చెప్పారు ఒకసారి. అవును, ఆ చెట్ల పేరు ఒకసారి చెప్తారా గురుగారు? చెప్తాం. చెప్పండి గురుగారు ఒకసారి. తెల్లంస, నల్లంస, పరంస, తిగతిప్ప, మల్లుమాత, రక్తజడ, పొర్లుగాడి, ఎర్ర మామిడి, తెల్ల ముదుగు, పాతాళ వైది, గాదిగడ్డ పార, నల్ల ఉమ్మింత, పెట్టెకాలు, నెమ్మలి జుట్టు, పంది చెవు, హనుమంతమొర, ఆదొండ క్రియ, హంసమారి కొమ్మ, రామపాదం, రక్తజల్లు, శ్రీరామ పాదాలు, చిరుజల్లు, కన్యమారి కొమ్మ, హంసపాదం, తెల్ల జల్లడి, నల్ల జల్లడి, తెల్లెంపలి, నల్లెంపలి, తెల్ల గురిగింజ, పచ్చ గురిగింజ, నల్ల గురిగింజ, రక్తశూల, ఏమైనా సుకుస్తపాల, ఏమైనా వీర జడ, రక్త జడ, ఇటువంటి క్రియలు చాలా ఉన్నాయండి. క్రియలు ఆ క్రియలు దేనివల్ల చేస్తాయి అంటే, దేని వానికి వస్తాయి స్వామి? దేని వానికి వస్తాయి అంటే, భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కూడా ఒకటి కావాలంటే కూడా చేసేటువంటి పూజలు ఉన్నాయండి. మళ్ళా ఏమైనా ఇంట్లో పంచాలు జరిగి, దగడాలు జరిగి, కొడుకైనా, కొమ్మలైనా, చెప్తే ఇనకొట్ట ఎరబాసి పోతుండ్రు కాబట్టి వాళ్ళు కూడా సరి చేస్తే కూడా పూజ వశీకరణం అనేది ఒకటి ఉంటుంది. వశీకరణం ఉంటుంది. వశీకరణం అని ఉంటుంది. ఆ వశీకరణమైన పూజ చేస్తాం, కట్టు పెడతాము, పక్కన